సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంట్లోకి సరిపడా కూరగాయలు కూడా తీసుకెళ్తున్నామండి. అప్పుడప్పుడు ఇలా కూరగాయలు కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఎళ్ళేటప్పుడు ఇలా మామిడికాయలు కూడా అడిగామండి. ఈ మామిడికాయలు డజన్ వచ్చేసి 300 రూపీస్ చెప్తున్నాడు. 300 కాదులే అని చెప్పి మేము డజన్ 200కి అయితే తీసుకున్నామండి. ఇంకా ఇలా మామిడికాయలు కూడా తీసుకుని బయలుదేరాము. మధ్య దారిలో వెళ్ళేటప్పుడు పనసకాయ కనబడిందండి. ఇది చూడండి పండిపోయి ఎంత బావుందో. ఇది అడిగామండి. కానీ వాడు 600 చెప్పాడు. అయ్య బాబోయ్! నా ప్రాణం ఎగిరిపోయింది 600 అనేటప్పటికి. నిజంగా ఆ కాయ 600 ఉంటదా? నిజంగా మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. అయ్య బాబోయ్! ఎండేంటండి బాబు మరీ చంపేస్తుంది. మధ్య దారిలో వెళ్ళేటప్పుడు ఇలా రాగి జావ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కరెక్ట్ గా 10:30 అయిందండి. ఇంటికెళ్లే లోపు ఈ మండే ఎండల్లో ఇలా ఇస్తున్న వాళ్ళ దేవుళ్ళలా కనపడతారు. రాగి జావ గాని మజ్జిగ కానీ. ఇంకా మా వాడు మా బిందు మీద కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆర్యన్ కారులో ఎక్కిందని చెప్పి ఇంక ఎల్లంగానే వచ్చేసిందండి నా దగ్గరికి. మా ఆర్యను నిద్రలో దడుచుకోవడం వల్ల కొద్దిగా జ్వరం వచ్చిందండి. తగ్గుతుంది పెరుగుతుంది అలా వచ్చి పోతూ ఉంది. హాస్పిటల్లో చూపిస్తే ఇలా సమ్మర్ కి అలానే వస్తది వేడి ఎక్కువయ్యి అని చెప్పారు. ఇంకా బయట మా పిల్లలు ఆర్యను వీళ్ళంతా కూడా ఎక్కువ స్థలం ఉంటది కాబట్టి బయట ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్లకుండా. ఉయ్యాలెక్కి కింద డామ్ అని పడిందంటండి. అదే దెబ్బ తగిలిందని చెప్తుంది నాతో. అసలు మా అమ్మాయి చేసే పనులు అలా ఇలా ఉంటాయా? మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిస్తే అల్లరి మామూలుగా ఉండదండి. పొద్దునుంచి ఏం చేశాను అనేది మా అమ్మాయి చెవిలోకొచ్చి మరీ చెప్తుంది. మా అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతదా మా వాడు అస్సలు రాడు. తీసుకెళ్లిన మామిడికాయలు అందరికీ ఇచ్చేసానండి. కొన్న రేట్‌కి వర్త్ అనిపించింది. చాలా తియ్యగా ఉన్నాయి మామిడికాయలు. అందరికీ ఇచ్చిన తర్వాత మనం టేస్ట్ చేయకపోతే బాగోదు కదా! ఇంక నేను కూడా అలా టేస్ట్ చేసేసాను. సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. నా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా! ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మాయికైతే పేలు చూస్తానండి. ఎందుకంటే ఎంత చూసినా సరే ఊరికే పెరిగిపోతూ ఉంటాయి అవి. ఇలా చెట్ల నీడలో ఈవినింగ్ టైం బయట కూర్చోవడానికి చాలా బావుంటుందండి. చెట్ల వల్లనే మాకు ఎక్కువ నీడ ఉంటూ ఉంటది ఇక్కడ. ఇంకా టైం దొరికితే చాలండి మా అమ్మాయి అలా తిరుగుతూనే ఉంటది. స్పెట్స్ పెట్టుకుని. పెట్టుకో అమ్మా అంటే పెట్టుకోదు. నేను వద్దు అంటే మాత్రం పెట్టుకుంటుంది. ఇంక ఈలోపు మా తమ్ముడు పుచ్చకాయ తెచ్చాడండి. ఇంకా అందరం అయితే బయట కూర్చొని ఇలా పుచ్చకాయనైతే తింటున్నాం. సరే ఈవినింగ్ అయిపోయింది. ఇంక బయలుదేరదాం అనుకునే లోపు మా పిన్ని వాళ్ళొచ్చారండి. మా పిన్ని ఎప్పుడొచ్చినా సరే ఈ కూల్ కేకులు మాత్రం తీసుకురాకుండా ఉండదండి. ఎందుకంటే పిల్లలకి, నాకు అందరికీ ఇష్టం. అందుకని చెప్పి తీసుకొస్తది. ఈసారి 3 ఫ్లేవర్స్ తీసుకొచ్చింది. మా వాడికి మాత్రం వైలెట్ కలర్‌దే నచ్చింది. ఇంక అందుకని చెప్పేసి అదే కావాలని అడిగాడు. హాలిడేస్ గానీ, సండేస్ గానీ ఏమొచ్చినా సరే మేమందరం కలిసి మా ఆర్యన్ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి